నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజ్యాంగ పరిరక్షణ, వక్ఫ్ పరిరక్షణ, జాతీయ సమైక్యత, దేశ ప్రజల మానవత్వం వంటి అంశాలపై జమాయితే వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు మౌలానా సయ్యద్ అర్సన్ మదనీ వారితో కలిసి ముస్లిం సోదరుల ఆత్మీయ కలయిక కడప బైపాస్ రోడ్డు ఆజాద్ నగర్ జయరాజ్ గార్డెన్స్ దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. वो मस्जिद हमें पूरे वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू। तुम्हारा नाम भाई? मेरा नाम शेट्टीपल्లి చిన్న హుసేన్ పీర. చిన్న పీర అన్న, మీకు తెలుగు మాట్లాడడం వచ్చా? తెలుగు మాట్లాడడం వస్తుంది. అన్న, మీది ఏ ఊరన్నా? మాది గంగనపల్లెనా. మాది గంగనపల్లె, కాశీనారాయణ మండలం, కడప జిల్లా అన్న. అన్న, ముస్లిమ్స్ అందరూ ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కారణాలు ఏంటి? కొంచెం వివరిస్తారా? అలా ఇది యాక్చువల్గా అయితే కనుక ఇది మేము కడప జల్సాకు పోతున్నాము. ఇక్కడ మా మత పెద్ద అయినటువంటి నిజాముద్దీన్ మర్కజ్ నుంచి పెద్దవాళ్ళు వస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఒక మీటింగ్ అనేటువంటిది అరేంజ్ చేస్తున్నారన్న. దేనికోసం అంటే కనుక ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది వక్ఫ్ బోర్డు అనేటువంటి ఒక చట్టం సవరణ బిల్ అనేటువంటిది ఇందులో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి గాను ఈ యొక్క మా మతానికి సంబంధించి కొన్ని వ్యతిరేకపరమైనటువంటి చర్యలు కొన్ని ఉన్నాయి. మాకు కొన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధానాలు అనేటువంటిది మా యొక్క సాంప్రదాయాలు, మా యొక్క కట్టుబాట్లను, మా యొక్క పద్ధతులను మేము కాపాడుకునేటువంటి ఉద్దేశంగా మేము కూడా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి మా ఉద్దేశంగా మేము కూడా అందరం తరలి వెళ్తున్నాంనా. అది విషయం. అన్ని శాంతి సమావేశం జరపాలని మీరు కోరుకుంటున్నారు, అందుకోసం వెళ్తున్నారు. దాదాపుగా ఇక్కడి నుంచి ఏ సమయంలో మీరు బయలుదేరుతారన్నా? ఇది యాక్చువల్గా అక్కడ జరిగేటువంటి సమావేశం అనేటువంటిది ఏ ఇతర మతాన్ని కించపరచడం అనేటువంటిది కాదు. ఇంకోటి వచ్చేసి మా మతాన్ని ఎక్కువ మతంగా చూపించుకోవడం కోసం కాదు. గతంలో వస్తున్నటువంటి నిజాం ప్రభువుల కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఆ ఆచార కట్టుబాట్లు, ఆ వ్యవహారాలు అనేటువంటివి మాకు సంబంధించినవి మాకుగానే ఉండాలి. కానీ దాంట్లో మళ్ళీ లోటుబాట్లు, చేర్పులు అనేటువంటి చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇంతవరకు మేము గతంలో స్వాతంత్రంలో కూడా మా యొక్క ముస్లిం సోదరులు ఇండియా గేట్ మీద చూసుకుంటే కనుక 94,500 మంది అనేటువంటి వాళ్ళు అమరవీరులుగా వాళ్ళ యొక్క స్వాతంత్ర సమరయోధంలో పోరాడి వాళ్ళు మరణించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు కూడా అనేటువంటిది కూడా దీనికి ఎలాంటి గుర్తింపు అనేటువంటి లేకుండా ప్రత్యేకంగా ఈ యొక్క గవర్నమెంట్ అనేటువంటి వచ్చిన తర్వాతే ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి విషయంలో కొత్తగా ఈ యొక్క లోపాలు అనేటువంటి తీసుకురావడము, వాటిలో కొన్ని సవరణలు అనేటువంటి చేయడం అనేటువంటిది ఏమాత్రం అనేది బాగుగా లేదని, ఒకవేళ ఉన్నప్పటికీ అన్ని మతాలకు సమానంగా తీసుకొని ఇది లౌకిక రాజ్యం మన భారతదేశం. అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, కాదని లేదు. కానీ గతంలో మాకున్నటువంటి సాంప్రదాయాల పద్ధతులు అనేటువంటిది మాకు అవలంబించుగానే ఉంటే కనుక మాకు బాగానే ఉంటుంది. మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మాకు బాగానే ఉండాలి. మళ్ళీ దీంట్లో చర్చలు తీసుకోవాల్సిన అవసరం లేదని అందుకు ఉద్దేశంగా మా యొక్క మత పెద్దలు అందరూ కూడా ఒక చోట సమావేశమై దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం కోసము మేము ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాం.